మీ అందరికీ తెలుసు. ఎక్కడ జరగలేనివి కూడా మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. మరి మీ అందరికీ తెలుసు, చాలా ప్రెస్టేజియస్ గా మిషన్ పునర్వనం అని చెప్పి 100-200 సంవత్సరాలు ఉన్న మరి చెట్లు, మరి రావి చెట్లు ఇవన్నీ కూడా మరి రీప్లాంటేషన్ చేయించాం. ఇలాగ అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి డెవలప్మెంట్. అలాగే ఇప్పుడు అసెంబ్లీలో కూడా మనం మన హాస్పిటల్ గురించి, వాటి గురించి, రోడ్స్ గురించి, అలాగే శారదా నది గురించి, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి, అన్నింటి గురించి ప్రశ్నిస్తే మనం డిమాండ్స్ కూడా ముందు పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా డిమాండ్స్ పెడతా ఉన్నాం. అలాగే ఒక వారం రోజుల్లో మన ఓపీ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ బ్లాక్ 1 సిఎస్ఆర్తో స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా కంప్లీట్ చేస్తాం. అలాగే మీకు ఆయుష్మాన్ భవ ఇది కూడా కన్స్ట్రక్షన్ సర్వేగా జరుగుతూ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, బ్రహ్మాండంగా అన్ని కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అపోజిషన్ పార్టీ వాళ్ళ ఒక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మీరు చూసే ఉంటారు. నిన్న కౌన్సిల్లో కూడా చాలా అధ్వానంగా వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు అవమానించాలంటే అన్నిసార్లు కూడా అవమానిస్తా ఉన్నారు. దారుణమైన పరిస్థితుల్లో ఉంది. నిన్న వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని చెప్పులు వేసుకొని చూపించి ఆ తర్వాత కింద పడేసి అదే చెప్పులతో నడుచుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి. ఇది చాలా దారుణం. ఎందుకంటున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి, 14-19 మధ్యలో ఎంత బ్రహ్మాండంగా ఈ ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అయిందే. 1924 మధ్యలో దారుణమైన పరిస్థితి ఉంది. లడ్డూలు కలుషితం అయిపోయినాయి లడ్డూలు. అలాగే పరకామణి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒకటి కాదు, దారుణమైన పరిస్థితి. వెంకటేశ్వర స్వామిని అవమానించే పరిస్థితి, రోజు రోజుకి అవమానిస్తా ఉన్నారు. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా మాట్లాడారు. చాలా క్లియర్ గా మేము అన్ని మతాల్ని, కులాల్ని గౌరవించాలి. ఎవరి అంటే ఏ కులానికి, ఏ మతానికి ఉండే వాళ్ళ ఆచారాల్ని, వాటిని గౌరవించాలి. అలాగే మన మతం, మన సాంప్రదాయాల్ని చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చాలా క్లారిటీగా చేసే ఉన్నారు. అలాంటిది రోజు నాకు అర్థం కావట్లా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మరి వాళ్ళ పదవుల కోసం ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారనేది నాకు అర్థం కాల. వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒకసారి. ఎందుకంటే దారుణమైన పరిస్థితి. కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా ఒప్పుకుంటున్నారని అనేది నాకు డౌట్. అంత దారుణంగా అవమానించే పరిస్థితి ఇవి. దయచేసి ఒకసారి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మనం ఎటు వెళ్తున్నాం, మన పరిస్థితి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. మనం ఏదన్నా ఒకటి మాట్లాడామంటే వెంటనే మరి వాళ్ళ సొంత పేపర్లో, వాళ్ళ సొంత ఛానల్లో ఇష్టానుసారంగా రాయడం. నా మీద ఎన్ని ఆరోపణలు అంటే అన్ని ఆరోపణలు. భోగాపురం ల్యాండ్ కోసం ఒక పేపర్ నా మీద రాస్తే నేను కోర్టులో కూడా ఫైల్ చేశాను. ఈరోజు వాస్తవానికి నేను వెళ్ళాలి, డెఫినెట్గా చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అలాగే ఈ మధ్య కాలంలో పంచదారుల్లో ఏదైతే అసైన్డ్ భూమి ఉందో ఆ అసైన్డ్ భూమి రెజ్యూమ్ చేసుకుంది గవర్నమెంట్. గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకుంటే ఎమ్మెల్యే 200 కోట్లు కబ్జా అని చెప్పి అందులోని రాయడం అనేది దారుణం. నాకు అర్థం కాలేదు, ఎలా వస్తుంది 200 కోట్లు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కన్నబాబు రాజు ఎమ్మెల్యే ఎన్ని కబ్జాలు చేశారు, ఎన్ని గ్రామాలు దోచుకున్నారు, ఎన్ని చేసుకున్నారు, అవన్నీ మా మీద ఆపాదించడం అనేది కేవలం మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భయపెట్టే పరిస్థితి లేదు. అందుకే నేను అసెంబ్లీలోని కంప్లైంట్ చేయడం జరిగింది. డెఫినెట్ గా వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి నేను ఎవరైనా సరే 100% నా మీద ఆరోపణ చేస్తే మాత్రం నేను వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాను.